మనకు మంచి మంచి కావాల, ఇట్లా పద్దాక ఇబ్బందులు పడతా ఉండకూడదు. ఒక ఆమె అంటది ఆ మధ్య, అన్నా మా ఇంటి పక్కన ఆమె చర్చికి వస్తుందే కానీ ఎప్పుడో జరిగినవి కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతుంటుందంట. ఎవరి మీద? ఎవరి మీద? కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతుంటుందట. ఈమె బయటకు వస్తే చాలు, నీ కాళ్ళు ఇరిగిపోను అంటదంట ఆ కోడిని చూసి. కుక్కని అంటదంట ఆమె కనపడగానే. ఇంకా ఇన్నే తిరుగుతున్నావా బతికి, ఊరూరు తిరిగి బతుకుపో, ఈడేం పనుంది నీకు అంటదట. ఆమె వచ్చి నాతో చెప్తుంది, అన్న ఈమె ప్రార్థనకి పోతుందే కానీ ఎప్పుడో జరిగిపోయినవి ఇంకా లోపల పెట్టుకొని, చెప్పండి, లోపల పెట్టుకొని కక్షతో సాధించడానికి బయలుదేరుతున్నారు. ఇట్లాంటివి క్రైస్తవులు చేయొచ్చా? విశ్వాసులు చేయొచ్చా? సంఘస్థులు చేయొచ్చా? పొర్రపాటున చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి, కోప్పడండి. మనుషులు కాబట్టి కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, ఏదో మనస్పర్ధలు వస్తాయి. కోప్పడండి, మనస్పర్ధలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడ దాకా చెప్పనా, సూర్యుడు మళ్ళీ ఇంటికి పోయేలోగా తిరిగి సమాధాన పడాలి. బైబిల్ అదే చెప్తుంది. సూర్యుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేలోగా ఏమవ్వాలా? మళ్ళీ వెళ్ళిపోయి ఏమవ్వాలా? ఇప్పుడు విజయ్ ఇట్రా మీకు అర్థం కావడానికి చెప్తా, పైకి రా. ఇప్పుడు విజయ్ ఉన్నాడు. విజయ్ నేను పొద్దున 9 గంటలకు కొట్లాడినాం. ఎన్ని గంటలకి? పొద్దున 9 గంటలకు కొట్లాడినాం. 9 గంటలకు కొట్లాడిన తర్వాత సూర్యుడు ఎన్ని గంటలకు ఇంటికి పోతాడు? ఎండాకాలం అయితే ఇంకొక గంట లేటుకు పోతాడు. 7 గంటలకు పోయాడు అనుకుందాం. 7 గంటల లోపు మళ్ళీ నేను విజయ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? వెంటనే మళ్ళీ సూర్యుడు ఇంటికి పోతున్నాడా లేదా చూసుకొని 7 గంటల లోపు చల్లారిపోయి నాకు ఎంత కోపం ఉన్నా కానీ ఏం చేయాలా? తప్పు నాదైనా నాది కాకపోయినా, వాక్యం ఏమంటుంది? తప్పు నీదైనా నీది కాకపోయినా వాక్యం ఏమంటుంది? సూర్యుడు ఇంటికి వెళ్ళేలోగా నీలో ఆ కక్షను చంపేయాలి. వెళ్ళిపోయి మళ్ళీ విజయ్ మళ్ళీ ఆడుకుందామా, పొద్దున ఏదో కోపడ్డాలే, ఏదో చిన్నోన్నో పెద్దోన్నో కొంచెం పెద్ద మనసు చేసుకో అని వెంటనే ఏం చేయాలా? మళ్ళీ ఈ మనిషిని నేను, చెప్పండి, ఈ మనిషిని నేనేం చేయాలా? ఇది చేయకుండా ఇంకో 10 ఇండ్లు తిరిగి ఆ మనిషి ఇట్ట చేసింది, ఈ మనిషి ఇట్ట చేసింది, ఈ మనిషి ఇట్ట చేసింది, ఆ మనిషి ఇట్ట చేసిందని ఓ ఇల్లు చెప్పుకుంటూ పోయామనుకోండి, దానివల్ల మనకేమన్నా వస్తుందా? ఏమీ రాదు. కాకపోతే ఇంకా నిప్పు ఎక్కువ అవుతుంది. అగిపుల్ల ఈడ కాకుండా ఇల్లులన్నీ తగలబెట్టుకుంటున్నావు, మంట పొగ ఇంకా ఎక్కువైతే తప్ప దానివల్ల పొరపాటున తగ్గేది ఉండదు. కక్షలు అనేటటువంటివి సంఘములలో పొరపాటున ఉండకూడదు. ఏమవ్వాలా సాయంకాలానికల్లా? అందుకే యేసుప్రభు ఏమంటారు చెప్పనా, చిన్నపిల్లల మనస్సు కలిగిన వారై మీరు బ్రతకాలి. ఏ మనస్సు? పిల్లలు చూడండి, పొద్దున కొట్టుకుంటారు, ఆడుకునేటప్పుడు ఏదైనా సమస్య వస్తుంది, మళ్ళీ వెంటనే సాయంకాలం రే ఆడుకుందాం రారా. వాళ్ళ అమ్మోళ్ళేమో ఇంట్లో ఏమంటారు? వాళ్ళ దగ్గరికి పోయావా నీ కాళ్ళు ఇరిచేస్తానంటారు తల్లిదండ్రులు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మలను సైడ్ పక్కన పెట్టేసి దాటుగా కనబడకుండా వెళ్ళిపోయి ఫ్రెండ్స్ని, రే రారా ఆడుకుందాం రారా, ఎండపోయింది రారా, నీడ వచ్చేసింది రారా అని వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు? ఒరే పొద్దున్నే కదరా మీరు కొట్టుకున్నారు, పొద్దున్నే కదరా తిట్టుకున్నారు, మీ వల్ల పెద్దలు కూడా గొడవ పడ్డారా అంటే, ఏమో మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మేము పిల్లలం మళ్ళీ ఆడుకుంటాం. ఇలా హృదయాల్లో ఏముంటుంది? కక్షలు ఉంటాయా? ఇలా హృదయాల్లో ఏముంటుంది అంటే స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. ఎప్పటిదప్పుడు మర్చిపోతారు. విశ్వాసి కూడా పసిపిల్లల మనస్సు వలె కక్షలు అనేవి పెట్టుకోకుండా ప్రతిరోజు వాళ్ళు కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మేము వచ్చినప్పుడు ప్రజలు సాక్ష్యం చెప్పాలా, అంతేగాని వీళ్ళు ప్రార్థనలకు వెళ్తారే కానీ, మందిరాలకు పోతారే కానీ వీళ్ళకు కక్షలే కావాలి తప్ప యేసుప్రభు అక్కర్లేదు.
ప్రేమ అక్కర్లేదు అని సాక్ష్యం వాళ్ళ ద్వారా తెచ్చుకున్నావు అనుకో, దానివల్ల ఏం ఉపయోగం నీకు? ఏం ఉపయోగం లేదు. నీకు క్షేమం కాదు, నీ ఇంటికి క్షేమం కాదు, నీ పిల్లలకు క్షేమం కాదు, సంఘానికి అంతకంటే క్షేమం కాదు. మన వల్ల సంఘానికి క్షేమం కలగాలి, నీ ఇంటికి క్షేమం కలగాలి, నీకు క్షేమం కలగాలి అంటే మొదటిది క్రమం ఏంటో చెప్పనా? కక్షలు అనేవి ఏ విశ్వాసిలో ఉండకూడదు. ఆమెన్ చెప్పండి. థ్యాంక్ యూ. కూర్చోపో. ఆమెన్ చెప్పండి. ఏముండకూడదు చెప్పాలి. ఏముండకూడదు? సాయంకాలం కల్లా ఏమైపోవాలి అందరూ? చెప్పండి. తప్పున్నా లేకపోయినా ఏమవ్వాలా? ఆ మనిషే రావాలా, వాళ్ళే రావాలా, వచ్చి నా దగ్గర క్షమాపణ అడగాలని బెట్టు చేసుకొని కూర్చోకూడదు. ఇంకొక గొప్ప రహస్యం చెప్పనా? తప్పు లేనోడే ముందెళ్ళి క్షమాపణ అడగాల. ఎందుకో చెప్పనా? దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావు. నీలో ఏ తప్పు లేదు. నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడు తప్పు చేసిన వాడికి చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. వాళ్ళని నువ్వు కొట్టాల్సిన అవసరంలా. ఏ తప్పు చెయ్యని వాడే వెళ్ళి తప్పు చేసిన వాడిని క్షమాపణ అడిగాడు అనుకో, వాళ్ళని మనం కొట్టాల్సిన అవసరంలా, తిట్టాల్సిన అవసరంలా, చెంప మీద కొట్టినట్టు ఉంటుంది వాళ్ళకే. రెండోసారి నీ జోలికి రాకుండా ఉంటారు వాళ్ళు.